అబ్బబ్బబ్బా! అసలు ఈ పిల్లలకు హాలిడేస్ ఇన్ని రోజులు ఎందుకు ఇస్తారో అస్సలు అర్థం కావట్లేదు. స్కూల్ ఉన్నప్పుడైతే మార్నింగే అన్ని పనులు చకచకా అయిపోయి మధ్యాహ్నం కాసేపైనా రెస్ట్ తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు డే అంతా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. లేవగానే ఆకలి ఆకలి అంటారు. ఏదో ఒకటి వండితే అది వద్దు ఇదే కావాలి అంటారు. ఏది వండినా ఏం లాభం? ఒకరికి నచ్చుతుంది, ఇంకొకరికి నచ్చదు. ఇంకా సింక్ లో గిన్నెలైతే నిండిపోతున్నాయి. సగం డే కిచెన్ లోనే సరిపోతుంది. వర్షం పడుతూ ఎంత చల్లగా ఉన్నా కూడా రోజు వాటర్ లో ఆడుతూ 2-3 జతల బట్టలు మారుస్తూనే ఉన్నారు. ఇక బొమ్మలు ఇస్తే నాకు ఈ బొమ్మే కావాలి ఈ బొమ్మే కావాలని ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏదో ఒక రకంగా ఇద్దరిని కాంప్రమైజ్ చేసినా ఆ బొమ్మలతో ఆడటం తక్కువ, ఇంటి నిండా వేయడం ఎక్కువ. ఆడినా ఆడకపోయినా ఆ బొమ్మలన్నీ డే అంతా మనమే సర్దుతూ ఉండాలి. పోనీలే అని కాసేపు బయటకైనా తీసుకెళ్దామంటే వర్షం ఒకటి పడని రోజే లేదు. రోజంతా ఖాళీగానే ఉంటావుగా, పిల్లల్ని హ్యాండిల్ చేయవా అని మా హస్బెండ్ నాతో గొడవ. ఇక తను డ్యూటీ నుంచి వచ్చాక ఈవినింగ్ 5 నుండి నైట్ 10 వరకు వాళ్ళని డైరెక్ట్ గా చూస్తాడు. అప్పుడు గానీ తెలియట్లేదు పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టం. ఎలాగో సెలవులు వచ్చాయి కదా, ఇక అమ్మమ్మ నాన్నమ్మ ఇంటికైనా వెళ్దామంటే వీళ్ళ అల్లరి చూసి వాళ్ళే దడుచుకునేలా ఉన్నారు. పైగా పిల్లల్ని కంట్రోల్లో పెట్టకుండా ఇలా తయారు చేశారేంట్రా బాబు అని మనల్నే తిట్టేలా ఉన్నారు. కానీ రోజు ఎన్ని తన్నులు తింటారో మనకే తెలుసు.